బావా కృష్ణ, నేనీ యుద్ధం చెయ్యలేను. బంధువులను, సోదరులను, మేనమామలను సంహరించలేను. గాంధీవం స్రంసతే హస్త, విల్లు చేజారిపోతున్నది అంటున్న అర్జునుణ్ణి చూచి నవ్వుతూ ఉభయసేనా మధ్యమ క్షోణిలో 2 సేనల మధ్య భూభాగంలో పరులీక్షింప రథంబు నిలిపి శత్రువులు చూస్తూ ఉండగా రథాన్ని నిలిపాడు కవ్విస్తూ. పరభూపాలావళిని చూపుచున్, పరభూపాలావళిని, శత్రు సైన్యాన్ని ఒక్కొక్కరిని పరిచయం చేస్తున్నాడు. ఈతడు దుర్యోధనుడు, ఈతడు దుశ్శాసనుడు, ఈతడు ద్రోణాచార్యుడు, ఈ విధంగా ఒక్కొక్కరిని పరిచయం చేస్తున్నాడు. నిజానికి ఈ పరిచయం అవసరమా? బంధువులైన వారికి వారి బంధువులనే తాను అబంధువై పరిచయం చేస్తున్నాడు శ్రీకృష్ణుడు. అవసరమా? ఇదే శ్రీకృష్ణ మాయాలీల. అవసరం లేని వారిని అవసరమైనట్లుగా పరిచయం చేస్తున్నాడు. ఈ పరిచయం చెయ్యడంలో ఒక రహస్యం ఉన్నది అంటున్నాడు భీష్మ పితామహుడు. పరభూపాలావళిన్ చూపుచున్, పరభూప ఆయువులెల్ల చూపులు అన శుంభత్కేళి వంచించు. పరభూప ఆయువులెల్ల చూపులు అనేటువంటి ఒక్కసారి ఇదిగో దుర్యోధనుడు, ఇదిగో దుశ్శాసనుడు అని పరిచయం చెయ్యగానే నఖశిఖ పర్యంతము ఒక్కసారి ఇలా చూడగానే వారి యొక్క ఆయువులను ఆయన చూపులతో పీల్చేస్తున్నాడట. పలుకుల నగవుల నడపుల అలుకల అవలోకనముల ఆభీరవధూ కులముల మనముల తాలిమి కొలుకులు గదలించు ఘనుని కొలిచెదమదిలో. శ్రీకంఠ చాపఖండన పాకారి ప్రముఖ నిఖిల భండన విలసత్కాకుత్సవంశ మండన రాకేందు యశో విశాల రామ నృపాల.